ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దప్పి కొనిన వారలారా, నీళ్ల యొద్దకు రండి. లోకములో మానవుడు ఖచ్చితంగా దప్పికొంటున్నాడు, ఆకలి కొంటున్నాడు కూడా. అయితే ఎవరికైతే దాహముందో దప్పుకొని ఉన్నారో వారు పిలుపుని అందుకోవాలి. మొట్టమొదటిగా ఈ పిలుపును వారు వినాలి. వినగలిగినప్పుడు మాత్రమే అర్థం ఏంటి అని వారికి బోధపడుతుంది. కాబట్టి దప్పిక ఉన్నవారు ఖచ్చితంగా విని ఎక్కడికి రమ్మన్నాడు ప్రభు, ఏమి డైరెక్షన్ ఇస్తున్నారు, మార్గం ఏమి చూపిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. నీళ్ళ యొద్దకు రండి, నీళ్ళ యొద్దకు రండి అనగా ఈ నీళ్లు ఎక్కడున్నాయి, ఈ నీళ్లు ఎవరిస్తారు, ఇవి నూతి నీళ్ళ, ట్యాప్ వాటరా, లేకపోతే బోర్వెల్లా, ఏంటిది అని ఆలోచన చేస్తే ప్రభువు ఇక్కడ అద్భుతమైన విషయం తెలియచేస్తున్నారు. రూకలు లేని వారులారా, దప్పికొన్న వారు ఉన్నారు కానీ వారికి రూకలు లేవు. కొంతమందికి రూకలు ఉన్నాయి. రూకలు లేని వారు ఏం చేస్తున్నారు, దప్పిక తీర్చుకోలేకపోతూ ఉన్నారు. అయితే ప్రభు అంటున్నారు, మీకు రూకలు లేకపోయినా సరే మీరు వచ్చి కొని భోజనం చేయుడి. డబ్బులు లేకుండా ఎలా కొనుక్కోగలరు, ఎలా భోజనం దొరుకుతుంది వారికి? ఇదే చాలా కష్టమైన ప్రశ్న. అయితే ప్రభు రూకలు లేని వారికి ఉచితంగా ఆహారం పెడుతున్నాడు. నీళ్ళ యొద్దకు రావాలి కదా మానవుడు. నీళ్ళ యొద్దకు వస్తే ఆ జీవజల ఊటల ద్వారా వారికి తృప్తి కలుగుతుంది, దాహము తీరుతుంది. మరియు ఆ జీవాహారమే వారి యొక్క ఆత్మలకు శరీరమును కూడా ఆకలి తీరుస్తుంది. జీవాహారం దగ్గరికి రావాలి కదా, ఆ స్వరం మనం వినాలి కదా. నీళ్ళ యొద్దకు రావాలన్న ఆతురత కావాలి. విని నాకెందుకు అని అంటే, అది ఎవరికో చెప్తున్నాను నాకు కాదు అని అంటే నువ్వు ఆ పిలుపు అందుకోలేవు. ఆ నీళ్ళు ఎదురుగుండా ఉన్నా కూడా నీకు దొరకవు. కాబట్టి పరిగెట్టుకొని రావాలి. ఎండ మావుల కొరకు ఈ దుప్పులు, లేళ్ళు, జింకలు ఎండల్లో తిరుగుతూ అవి ఆహారము సంపాదించుకున్న తర్వాత దాహం కొరకు అవి ఏం చేస్తాయన్నమాట, ఎండ మావుల కొరకు ఆతృత పడతాయి. అవి నాకు నీళ్ళము, అది సెలయేరము, అది జీవజలపు బుగ్గలము, నేను తాగుతాను కదా అని పరిగెట్టి వస్తాయి. కానీ అది తీరం వచ్చి చూస్తే అదేంటన్నమాట, ఎండమావులు. అది నీడ వెళ్ళిపోయిన కొద్దికి, సూర్యుడు కదులుతున్న కొద్దికి అవి మాయమైపోతూ ఉంటాయి. ఎంత బాధ అండి, ఎంత మరి డిసప్పాయింట్మెంటు. అక్కడి వరకు వచ్చి మూతి దగ్గర పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోతాయి. ఎంతో బాధ, వేదన. అయితే ప్రభు అంటున్నాడు, రూకలు లేకపోయినా సరే ఏమీ మీరు ఇవ్వకండి, మీకు ఉచితంగా నేను ఇస్తాను. మనం ఆలోచన చేస్తే కొంతమంది అంటారు కదా, మీరు వాక్యం చెప్పడానికి వస్తే మరి మీకు ఏమి ఇవ్వాలి అయ్యగారు అని అంటే, ఒక ఏసీ టికెట్టు, ఎయిర్ టికెట్టు ఒకటి బుక్ చేయండి, ఒక హోటల్ బుక్ చేయండి, ఏసీ హోటల్ బుక్ చేయండి, ఏసీ కారు నేనున్న హోటల్ దగ్గర నుంచి స్టేజ్ వరకు ఒకటి బుక్ చేయండి అనే పెద్దలు, మహాప్రసంగికులు ఉన్నారు. ప్రభు ఏమంటున్నాడు, నేను మీకు ఉచితంగా ఇచ్చాను ఈ రక్షణ, అది ఉచితమైన వరమే. ఇది మీ వలన జరిగింది కాదు, ఇది మీకు దొరికింది, ఇది రూకలు ఇచ్చి సంపాదించుకున్నది కాదు, ఇది ఉచితంగా నేను ఇచ్చి ఉన్నాను. అందువల్ల ఆ ప్రభు నేను ఉచితంగా ఇచ్చాను కాబట్టి మీరు ఉచితంగానే ఇవ్వాలి. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు, రూకలు లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఏమి ఇవ్వకపోయినా ద్రాక్షారసమును పాలను కొనుడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా,
ఈరోజు నా పాలు అంటే నాకు గుర్తొచ్చింది. పాలలో ఏం జరిగిందంట? కల్తీ జరిగిందంట. చంటి బిడ్డలు చనిపోతున్నారంట. ఎంతోమంది రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్తోని వాళ్ళు డయాలసిస్లో ఉన్నారంట. ఎక్కువ షాక్లో ఉన్నారంట. ఎందుకండి? మనిషి ఆశపడుతున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఎన్నో కోట్ల లీటర్స్ మరి కల్తీ పాలు తయారు చేసి ఒక 7 కోట్ల పాలలో 70 కోట్ల కల్తీ పాలు కలుపుతున్నారని పొద్దున బాబీ గోవినేని చెప్తున్నారు. నేను కరెక్ట్గా లెక్క చెప్పకపోయినా ఆమె చెప్పిన స్టేటస్ చూడండి, ఎంత కల్తీయో. మనం తాగే నీరు కల్తీయే, మనం తాగే పాలు కల్తీయే, మనం తినే కూరగాయలు, ఆ బియ్యము అన్నీ కూడా కల్తీయే. దేనికోసం మానవుడు ఇంత ఆతృత పడుతున్నాడు, ఇంత కంగారు పడిపోయి సంపాదించేస్తున్నాడు అనంటే గోతి వరకే అది వస్తుంది. ఆ ధనము గోతి వరకే, అక్కడి నుంచి ఏమీ రాదు. నా ప్రియమైన వాళ్ళారా, ఆహారము కాని దాని కొరకు మానవుడు ఎలా రూకలిచ్చదరు? ఆహారము కాని దాని కొరకు, కల్తీ పాలు కొరకు ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు అని అడుగుతున్నాడు ప్రభు. సంతుష్టి కలగ చేయదానిగా దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యాపరిచెదరు? నా ప్రియమైన వాళ్ళారా, అనేకులు వ్యర్థమైన వాటి కొరకు కష్టార్జితమును ఖర్చు పెడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ఎందుకు వ్యాపరిస్తున్నారు? నా మాట జాగ్రత్తగా ఆలకించండి. అప్పుడు మీకు మంచి పదార్థములు దొరుకుతాయి, మంచి ఆహారము దొరుకుతుంది. అప్పుడు మీ ప్రాణము సారమైన దాని యందు సుఖించి ఆశీర్వదించబడుతుంది. మీ ప్రాణమునకి ఏమి కావాలి? సారమైన ఆహారం కావాలి, బలమైన ఆహారం కావాలి, సమతుల్యమైన పోషక ఆహారం కావాలి. అది నేను ఇస్తాను, అది నేను మీకు ఇస్తాను. హల్లెలూయా! ఎంత బాగుందండి. మన ప్రభు మాట వింటే కదా మనకి ఇవి దొరుకుతాయి. లేకపోతే మన గతి అంతే, పరుగులే. కానీ మనం ఏమీ సంపాదించుకొని స్థితిలోనే ఉండిపోతాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, చెవియొగ్గి నా ఎద్దుకు రండి. మీరు విని నా ఎడల, మీరు వింటే ఏం కలుగుతుంది? మీకేం కలుగుతుంది? చచ్చిన స్థితిలో నుంచి మీరు బ్రతుకుతారు. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నారు, కానీ మీరు బ్రతుకుతారు. ఎప్పుడు? నా మాట వింటే. ఎవరి మాట? మన ప్రభువు మాట, మన తండ్రి మాట మనం వింటే కదా. వినక మనం ఏమైపోతున్నాము? నశించిపోతూ ఉన్నాము. నేను మీతో నిత్య నిబంధన చేస్తుదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. ఇంక్లైన్ యువర్ ఇయర్స్ అండ్ కమ్ unto me, hear, and your soul shall live, and I will make an everlasting covenant with you, even the sure mercies of David. దేవుడు మన పితరులకు ఇచ్చిన ఆశీర్వాదములు మన మీద కుమ్మరిస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మాట వినడం నేర్చుకోవాలి, పెద్దల మాట వినడం నేర్చుకోవాలి, భర్త మాట, యజమానుల మాట వినుట నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన జీవితంలో విధేయత ఉంటుందో అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదములు, అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క కృప నిండుగా ఉంటుంది. ఈ రోజున ప్రభు మన కష్టార్జితం మీద ఆశీర్వాదం ఉంచాలి, మన ఇంటిలో వండిన వంటల మీద ఆశీర్వాదం ఉంచాలి. దేవుడు మనం సంపాదించుకున్న ప్రతి దాని మీద కూడా దేవుని యొక్క కృప ఉంచాలి. అప్పుడే మన ఆహారం మనకు సారవంతమవుతుంది, మన శరీరమునకు చక్కని సారం ఇస్తుంది. అప్పుడు రోగాలు ఉండవు. ఈరోజున ఆలోచన చేద్దామండి. దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యం మన భాషలోనే దేవుడిచ్చాడు కదా, మన చేతిలోనే ఈ బైబిల్ పెట్టాడు కదా. ఎందుకు వినము అనంటే మనము చెవి పెట్టే స్థితిలో లేము కాబట్టి, ఆ మాటలు నాతో మాట్లాడనివి ప్రభువా అన్న ఆశ లేదు కాబట్టి, ఆ తృష్ణ లేదు కాబట్టి ప్రభు మనతో మాట్లాడలేకపోతున్నాడు. అందువల్ల మనం ఆశీర్వించబడలేకపోతున్నాం. ఈరోజు నా నీటి ఊటల దగ్గరికి వస్తావా?
జీవాహారం అనే భోజనం తినడానికి ఇష్టపడతావా? అప్పుడు నీవు ఆశీర్వాదము పొందుతావు. అట్టి భాగ్యం నీకు కావాలైతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోండి. మీ హృదయం అంతా చింపుకోండి. మీ హృదయం చింపుకొని, వస్త్రాలు కాదు, హృదయమును చింపుకొని ప్రభు పాదాల దగ్గర సరి చేసుకుంటే అప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మనకు అనుగ్రహించాలని కోరుకుందాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.